వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు. ఎర్రపల్లిలో భూమి కబ్జా చేశారని ఆరోపణ. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ వెనక్కి తీసుకువెళ్తుంది. కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోనికి వచ్చిందన్న నామా. హైదరాబాద్ను యూటీ చేయాలనే కుట్ర జరుగుతోంది. 6 నెలల్లోనే కాంగ్రెస్ నిజరూపం బయటపడిందన్న హరీష్ రావు. రేవంత్పై ఆరోపణలు చేస్తే బీజేపీ ఆఫీసు ముట్టడిస్తాం. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామన్న మల్లు రవి. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు సోమవారానికి వాయిదా. అరెస్టు రిమాండ్ను కోర్టులో సవాల్ చేసిన కవిత. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం. మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్పై వాదనలను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు కవిత తరపు న్యాయవాది వివరించారు. ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం 2 కేసుల్లో కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించింది. మంగళవారం ఈడీ, సిబిఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్పై వాదనలను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు కవిత తరపు న్యాయవాది వివరించారు. ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం 2 కేసుల్లో కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించింది. మంగళవారం ఈడీ, సిబిఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎర్రపల్లిలో 20 ఎకరాల భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. 2022లో అదే భూమిని కొనుగోలు చేసి ఫంక్షన్ హాల్ కట్టారు. ఫంక్షన్ హాల్ కూల్చివేసి భూమిని కబ్జా చేశారని దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమికి కాపలాగా పంజాబ్ గ్యాంగ్ ఉండగా ప్రశ్నించిన తనపై గ్యాంగ్ దాడికి పాల్పడిందంటూ ఆరోపించారు దామోదర్ రెడ్డి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై కేసు నమోదైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఇటీవల వార్తల్లో నిలుస్తున్నటువంటి వ్యక్తుల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఒకరు. జీవన్ రెడ్డి మీద ఇటీవల కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యుల మీద కూడా చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. భూ కబ్జాకి సంబంధించి ఇప్పటికే జీవన్ రెడ్డి మీద దామోదర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం స్థలానికి కాపలాదారుగా ఇప్పటికే పంజాబ్ గ్యాంగ్ కి సంబంధించినటువంటి వారిని పురమాయించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తిపై పంజాబ్ గ్యాంగ్ దాడి చేయడంతో మొత్తం ఏదైతే చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగినట్టుగా తెలుస్తోంది. ఎర్రపల్లిలోని 20 ఎకరాలు 20 కుంటల భూమి ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా కబ్జా చేసినట్లుగా కేసు నమోదైంది. 2022లో అదే భూమిని కొనుగోలు చేసి ఫంక్షన్ హాల్ కట్టారు దామోదర్ రెడ్డి. ఫంక్షన్ హాల్ జీవన్ రెడ్డి భూమి ఫంక్షన్ హాల్ ని కూల్చి మరీ కబ్జా చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద జీవన్ రెడ్డి గతంలో కూడా కొన్ని ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కబ్జా కోణంలోనే ఏదైతే భవనాలు నిర్మించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి కబ్జా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక్కొక్క బాధితుడు అయితే వెలుగులోకి వస్తున్నాడు. వెలుగులోకి వచ్చి దీనికి సంబంధించి కంప్లైంట్లు ఇవ్వడము. తాజాగా చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డికి సంబంధించి చేవెళ్లలో 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అతనితో పాటు అతని కుటుంబ సభ్యుల మీద కూడా చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. విజయ్, ఉషా, మరి దీనిపై బీఆర్ఎస్ కానీ అలాగే జీవన్ రెడ్డి కానీ ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు? జీవన్ రెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చాలా ఆస్తులు ఏదైతే బస్ స్టాప్ దగ్గర ఉన్నటువంటి షాపింగ్ మాల్ కావచ్చు, అలాగే ఇప్పుడు చేవెళ్లలో ఉన్నటువంటి భవనం కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ఇతను కబ్జా కోణంలోనే ఇవన్నీ కూడా కబ్జా చేసే ఈ భవనాలన్నీ ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇతనికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే పోలీసులు కూడా ఏదైతే చేవెళ్లలో నమోదైన దామోదర్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ తో చేవెళ్లలో నమోదైనటువంటి కేసుకు అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ బినామీవా లేకపోతే పక్కా ఇతని ఎవిడెన్స్ లో ఉన్నవా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే పత్రాలు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎర్రపల్లిలో 20 ఎకరాల భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. 2022లో అదే భూమిని కొనుగోలు చేసి ఫంక్షన్ హాల్ కట్టారు. ఫంక్షన్ హాల్ కూల్చివేసి భూమిని కబ్జా చేశారని దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమికి కాపలాగా పంజాబ్ గ్యాంగ్ ఉండగా ప్రశ్నించిన తనపై గ్యాంగ్ దాడికి పాల్పడిందంటూ ఆరోపించారు దామోదర్ రెడ్డి.
మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. స్వామిరిపేట మండలంలో బొమ్మరాసిపేట వద్ద చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమంగా గోడ నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దగ్గరుండి జేసీబీలతో ప్రహరీ గోడను కూల్చివేశారు. ఇదే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూడా కూల్చివేశారు. కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలంటూ మల్లారెడ్డికి చెందిన ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డికి చెందిన ప్రహరీ గోడలను, బిల్డింగ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. సామీర్పేట మండలంలోని బొమ్మరసిపేట వద్ద చెరువు ఎఫ్టీఎఫ్ఎల్లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమంగా గోడ నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దగ్గరుండి జేసీబీలతో ప్రహరీ గోడను కూల్చివేశారు. ఇదే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూడా కూల్చివేశారు. కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలంటూ మల్లారెడ్డికి చెందిన ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డికి చెందిన ప్రహరీ గోడలను, బిల్డింగ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీ రాసిన స్క్రిప్ట్నే చదువుతున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విషం చల్లాలనే ప్రయత్నం చేస్తుందన్నారు. అబద్ధాలని ప్రచారం చేయడానికి మోదీ కిషన్ రెడ్డిని పెట్టారన్నారు. 5 నెలల్లోనే సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమయ్యారని, గ్యారంటీలను అమలు చేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు మల్లు రవి. 3 మీటర్ మీద కూడా విషం చిమ్ముతూ మాట్లాడాలని పైన మోడీ గారు అబద్ధాలన్నీ రాసిస్తే ఆ అబద్ధాలను ఇక్కడ చదువుతుంది. అందువల్లనే మనం కిషన్ రెడ్డి గారిని హిట్లర్ గారు నామినేట్ చేసిన గోబెలే రకంగా అబద్ధాలను ప్రచారం చేశాడో ఇప్పుడు అబద్ధాలని ప్రచారం చేయడానికే కిషన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే బై నేచర్ మాకు తెలుసు కిషన్ రెడ్డి, వ్యక్తిగతంగా తెలుసు, బీజేపీలో ఉన్న మాకు ఆయనతో సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు బీజేపీలో ఆయన ఇంత ముందున్న కిషన్ రెడ్డిలా కాకుండా ఆయన కొత్త పాత్ర, గోబెల పాత్రలో చేరి వాళ్ళు చెప్పినవన్నీ ఇక్కడ మాట్లాడు మధ్యలో ఇంకేం చెప్తున్నాడు. ముఖ్యమంత్రి 5 నెలల్లోనే ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైండు, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదు, అసలు ఏ గ్యారంటీలు అమలు కావటం లేదు, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు, పడిపోయేదానికి మేము కారణం కాదు, లేక రైతులకు ఏమీ చేయటం లేదు. కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద 3 మీటర్ మీద కూడా విషం చిమ్ముతూ మాట్లాడాలని పైన మోడీ గారు అబద్ధాలన్నీ రాసిస్తే ఆ అబద్ధాలను ఇక్కడ చదువుతుంది. అందువల్లనే మనం కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. 10 ఏళ్లు తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ వెనక్కి తీసుకువెళ్తుందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. వడ్లకు 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ అని రైతులను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రైతులను నట్టేట ముంచిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని నామా విజ్ఞప్తి చేశారు. ఎన్ని మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వటం వల్లనే మనం ఎంతో 10 సంవత్సరాలు అన్ని విధంగా కూడా డెవలప్ చేసేటువంటి మన రాష్ట్రాన్ని మనం
కోల్పోవటం జరిగింది. ఈ 5-6 నెలల నుంచి కనుక చూసినట్టయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక్క హామీని కానీ వాగ్దాన్ని కానీ ఏది కూడా వాళ్ళు మరి ఇంతవరకు కూడా ఫుల్ఫిల్ చేయలే. అన్నిటికంటే ముఖ్యంగా 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పేసి వరి పంటకి ఇస్తానని చెప్పారు. ఏ విధంగా మాయ మాటలు చెప్తుండ్రో ప్రతిరోజు కూడా మీరు చూస్తుండ్రు. ఒక ఆయన ఏం చేస్తాడు, మేము సన్న బియ్యానికి ఇస్తానంటాడు, ఒక ఆయన ఏమంటాడు తర్వాత చూస్తాను దొడ్డు బియ్యం సంగతి అంటున్నారు. ఎంత మాయ మాటలు, మోసపాటు. రైతుని ముంచినోడు, రైతుని కనుక ఇబ్బంది పెట్టినోడు ఏ రాష్ట్రాలు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు. రైతాంగాన్ని నేను కోరుకుంటున్నా, ఇది ఒక అవకాశం దొరికింది మనకి. బిడ్డలారా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు పరచలేదు కాబట్టి మా సోదరుడు రాకేష్ రెడ్డి గారిని మనం గెలిపించుకున్నట్టయితే వాళ్ళకు ఒక చెక్ పెట్టినట్టుగా ఉంటుంది. ఆ విధంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వటం వల్లనే మనం ఎంతో 10 సంవత్సరాలు అన్ని విధంగా కూడా డెవలప్ చేసేటువంటి మన రాష్ట్రాన్ని మనం కోల్పోవటం జరిగింది. ఈ 5-6 నెలల నుంచి కనుక చూసినట్టయితే వాళ్ళు ఇచ్చిన నూట 74 నియోజకవర్గాల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. జగన్మోహన్ రెడ్డి నేరపూరిత సామ్రాజ్యాన్ని ప్రజలు కూలదోస్తారని అన్నారు. 5 ఏళ్లు రాక్షసపూరిత పాలన భరించిన ప్రజలు నిశ్శబ్ద విప్లవం ద్వారా సమాధానం చెప్పారని అన్నారు. ఆ విషయాన్ని వైసీపీ గుర్తించలేకపోయిందన్నారు. విప్లవం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది. అదే రీతిగా 174 నియోజకవర్గాల్లో అంటే మాచర్ల విడిస్తే 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారపూరిత అధికారాన్ని, నేరపూరిత సామ్రాజ్యాన్ని, అరాచకపూరిత అధికారాన్ని కూలదోశారు నిశ్శబ్ద విప్లవంతో. ఆ నిశ్శబ్ద విప్లవాన్ని మీరు గ్రహించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు భరించిన రాష్ట్ర ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారు. మాకొద్దు ఈ పరిపాలన, మాకొద్దు ఈ అరాచక పాలన, మాకొద్దు ఈ నేరపూరితమైన సామ్రాజ్యం అని కూలతోశారు. ఆ విషయం తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. అదే విప్లవం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది. అదే రీతిగా 174 నియోజకవర్గాల్లో అంటే మాచర్ల విడిస్తే 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎంల నుంచి 28 వీవీప్యాట్లు స్లిప్స్ బయటపడ్డాయన్నారు వర్ల రామయ్య. వాటిల్లో 6 వైసీపీవి, 22 టీడీపీవి అన్నారు. ఈ విషయాన్ని గమనిస్తే స్పష్టమైన మెజారిటీతో టీడీపీ గెలుస్తుందని అర్థమవుతుందన్నారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. సంస్కారాలతో కూడుకున్న మంచివాడుగా జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బాక్స్ బద్దలు కొట్టారో అందులో నుంచి అక్కడ కనెక్టెడ్ వీవీప్యాట్స్ స్లిప్స్ బయటపడ్డాయి. ఆ 28 వీవీప్యాట్ స్లిప్స్ పడిపోతే అందులో 6 వైసీపీ, 22 టీడీపీ. 22 టీడీపీ స్లిప్స్ అంటే ఓట్లు బయటపడ్డాయి. ఇక్కడ 6 అంటే ఈ రేషియోలో అర్థమైపోయింది. అందుకే అతను బాక్స్ బద్దలు కొట్టాడు. నిశ్శబ్ద విప్లవంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది, ఓట్లు వేస్తున్నారు. మనం ఆ అంచనాని అందుకునే రీతిలో లేము అని అతను
ప్రతి బూత్ సందర్శించి బాక్సులు బద్దలు కొట్టారని నేను అంటూ ఉన్నాను. స్పష్టమైన మెజార్టీతో తెలుగుదేశం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ భారీ శబ్దాలు వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ 7 బ్లాకుల్లోని 16వ నెంబర్ గేట్ను ఎత్తే క్రమంలో బ్యారేజ్ కింద భూగర్భంలో నుంచి భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్లు భారీ శబ్దాలను, ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశాయి. గతంలో వరదల సమయంలో బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయింది. బ్యారేజీ దగ్గర భారీగా గొయ్యి ఏర్పడింది. టన్నుల కొద్దీ బరువు ఉండే గేటును పైకెత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి ఏర్పడి బ్యారేజీ పిల్లర్లు మరింత కుంగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. 7వ బ్లాక్లోని పిల్లర్లు కుంగిన తర్వాత లీకేజీలు ఆపడానికి 40,000 ఇసుక బస్తాలను వేశారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులు ఉండగా అందులో 85 గేట్లు ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్ 21న 7వ బ్లాకు కుంగిన వెంటనే 7వ బ్లాక్లోని 15 నుంచి 22వ నెంబర్ వరకు గేట్లు మొరాయించాయి. కాళేశ్వరం లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యార్ కమిటీ బ్యారేజీలను పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. 2019 జూలైలో నెలలో వచ్చిన వరదల సమయంలో బ్యారేజీ ప్రమాద సంకేతాలను తెలిపిందని ఆ నివేదికలో పేర్కొంది. పగుళ్లు వచ్చిన 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న గేట్లను జాగ్రత్తగా పైకెత్తాలని స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ, ఎల్ఎన్టీ సిబ్బందితో కలిసి మే 17న 15వ నెంబర్ గేటును పైకెత్తారు. ఆ తర్వాత నిన్న 16వ నెంబర్ గేటు ఎత్తడానికి ప్రయత్నించగా భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కింద భాగంలో ఏర్పడిన బొరియలు ఎంత మేరకు ఉన్నాయో ఒక స్పష్టత వచ్చాకే నిపుణుల కమిటీ సూచన మేరకు ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని బొరియల్లోకి పంపించి పూడ్చివేయాలని భావిస్తున్నారు. ఈ వర్షాకాలంలో వచ్చే భారీ వరదలకు బ్యారేజీ తట్టుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులోని జిఆర్ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. రోజుకొక అంశం ఈ రేవ్ పార్టీ కేసు గురించి తెర మీదకు వస్తూనే ఉంది. తాజాగా ఈ కేసులో 3 పోలీసు అధికారుల మీద వేటు పడింది. హెబ్బగోడి స్టేషన్కు చెందిన 3 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు పై అధికారులు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణస్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులను సస్పెండ్ చేశారు. పార్టీ గురించి సమాచారం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బెంగళూరు రూరల్ ఎస్పీ సస్పెండ్ చేసినట్టు చెబుతున్నారు. అనేకల్ ఏఎస్పీ మోహన్ కుమార్, ఇన్స్పెక్టర్ అయ్యన్న యాదవ్లకు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు రేవ్ పార్టీ ఘటనలో మరో 2కి ఎస్పీ మెమో జారీ చేశారు. డిప్యూటీ ఎస్పీ, ఏఎస్పీలకు మెమో జారీ చేసిన ఎస్పీ మల్లికార్జున్ రేవ్ పార్టీ జరుగుతున్న సమాచారం ఎందుకు లేదో వివరణ ఇవ్వాలని కోరారు.
ఇక ఈ కేసులో A1గా వాసు, A2గా అరుణ్ కుమార్, A3గా నాగబాబు, A4గా రణధీర్ బాబు, A5గా మహమ్మద్ అబూబాకర్, A6గా గోపాలరెడ్డిని నమోదు చేయగా A7గా 68 మంది యువకులు, A8గా 30 మంది యువతులను చేర్చారు. మొత్తంగా ఈ కేసులో 14.40 గ్రాముల MDMA పిల్స్, 1.16 గ్రామ్స్ MDMA క్రిస్టల్స్, 5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో 73 మంది యువకులు పాల్గొనగా 59 మందికి పాజిటివ్ అని తేలింది. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే 86 మందికి డ్రగ్స్ ట్రేసెస్ పాజిటివ్ అని తేలడంతో సంచలనంగా మారింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.